జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఏకలవ్య నగర్లో ఓ యువతి ఆందోళనకు దిగింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన యువకుడు ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ప్రియుడు ఇంటి ముందు బైఠాయించింది. మెట్పల్లికి చెందిన అంగడి శిరీష పాలకుర్తి సతీష్ గత 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు శిరీష తెలిపింది. సతీష్ గల్ఫ్లో ఉన్న సమయంలో తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఆమె ఆరోపించింది. ఇక 20 రోజుల క్రితం సతీష్ ఇండియాకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అడగగా నిరాకరించాడని పేర్కొంది. సతీష్ హామీతో ఏడాది క్రితం జరిగిన తన నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్నట్లు తెలిపింది. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపిస్తూ నిన్నటి నుంచి సతీష్ ఇంటి ముందు బైఠాయించింది. నిన్న రాత్రి సతీష్ కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని కూడా ఆరోపించింది. సతీష్ తనను పెళ్లి చేసుకునే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని శిరీష స్పష్టం చేసింది. ఇక పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. సతీష్ అతని పేరు, లవేష్ అతని పేరు, వాళ్ళ నాన్న పేరు పాలకుర్తి సంతోష్, వాళ్ళ అమ్మ పేరు పాలకుర్తి విజయ. సరే ఇక్కడ నాతోని సంవత్సరంన్నర ఉన్నాడు, తిరిగిండు, అన్ని విధాలుగా నాతో కలిసి ఉన్నాడు, నాతో మాట్లాడిండు, అన్నిట్లో నాతో సగ భాగంగా ఉన్నాడు అతను. ఇప్పుడు లాస్ట్ కి వస్తే ఫారెన్ వెళ్లే ముందు కూడా నాకు చెప్పి వెళ్ళిండు ఫారెన్ కి. ఇప్పుడు లాస్ట్ కి వస్తే ఫారెన్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు భయపడి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు సార్. దానికి భయపడి నన్ను చేసుకోను, నువ్వు నాకు వద్దు, నేను వాడుకున్నా, ఏదో టైం పాస్ కి మాట్లాడినా వాడుకున్నా అయిపోయింది, నువ్వు నాకు వద్దు, నేను చేసుకోను, వేరే పెళ్లి చేసుకోను, నన్ను బ్లాక్ మెయిల్ చేయడం, నాతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, పెళ్ళైనా కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకుని పోయినా నేను నీతో కలిసి ఉంటా, నేను అదేంటి అన్ని విధాలుగా నేను నిన్ను చూసుకుంటా అనడం, అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. సార్ నాకు ఎంగేజ్మెంట్ అయింది, మళ్ళీ ఎంగేజ్మెంట్ అయినా కానీ క్యాన్సిల్ చేసుకోండి, నేను ఉండగా ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు అని మాట్లాడిండు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ చేసుకో అన్నాడు, క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు లాస్ట్కి వస్తే చేసుకోండి అంటున్నాడు సార్. నాకైతే ఎవరు రారు, నాకు నాన్న లేడు నన్ను చేసుకోవడానికి, చేస్తే మీరే న్యాయం చేయాలి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన, ఎవరు పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు కూడా. సార్ నేను కంప్లైంట్ ఇచ్చిన, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటలే. నేను వచ్చిన ఇంటికి, అతన్ని వదిలేసిరు, నన్ను వదిలేసి, నేను వచ్చి వీళ్ళ ఇంటికనే బయట కూర్చున్నా, వాళ్ళని వదిలేసి పోలీస్ స్టేషన్ నుండి అట్టుకెళ్ళాట కొరట్లోనే ఇట వెళ్ళిర్రు. నేను ఒక్కదాన్నే బయట ఉన్నా, నిన్న ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నా, వాళ్ళు వస్తున్నారు, తాళాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, నాతో మాట్లాడతలే, నన్ను పట్టించుకుంటలే.